ఇకపై హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు త్వరలో తగ్గనున్నాయి. దీనిని నియంత్రించేందుకు తెలంగాణ సర్కార్ కీలక అడుగులు వేస్తోంది. సిటీలో ప్రయాణం అంటేనే ట్రాఫిక్ జామ్లు, గంటల తరబడి నిరీక్షణ, వీటన్నింటికి ముగింపు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సర్కార్ ఇప్పుడు ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషుల సహా అందరికీ ఉచిత ప్రయాణాన్ని అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2 నుంచి ఈ సరికొత్త పథకాన్ని పట్టాలెక్కించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియా, కొన్ని మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించే అంశంపై దక్షిణ మధ్య రైల్వేతో తెలంగాణ ప్రభుత్వం కీలక చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. వీటికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై ప్రభుత్వం అధికారిక వివరణ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరపున హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పట్టణాభివృద్ధి శాఖ సంయుక్తంగా దక్షిణ మధ్య రైల్వేకు ఒక ప్రతిపాదనను పంపించినట్లు తెలిపింది. రాష్ట్ర సర్కార్ ఈ అధికారిక ప్రతిపాదనను రైల్వే శాఖకు లేఖ ద్వారా పంపించింది. ప్రయాణికులకు ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే అంశాన్ని పరిశీలించాలని కోరినట్లు వెల్లడించింది. అయితే ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన దక్షిణ మధ్య రైల్వే కొన్ని టెక్నికల్ అంశాలను ప్రస్తావించింది. ఈ ఉచిత రైలు పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన నిబంధనలతో కూడిన ఒప్పందాన్ని సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దక్షిణ మధ్య రైల్వే కోరింది. ఇక దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలంటే ఆ ప్రతిపాదనను ఆమోదం కోసం రైల్వే బోర్డుకు పంపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రైళ్ల సంఖ్య, రైలు వేళలు, స్టేషన్లలో కల్పించే సౌకర్యాలు అన్నీ కూడా రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం కల్పించబడతాయన్నారు. అయితే ఈ ఉచిత రైలు ప్రయాణ అంశం ప్రస్తుతం పరిశీలన దశలో ఉందని, కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దానిపై వివరణ ఇచ్చింది. ఉచిత ఎంఎంటీఎస్ రైలు ప్రయాణానికి సంబంధించి ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మి ప్రయాణికులు గందరగోళానికి గురికావద్దని హితవు పలికింది. ప్రభుత్వం అధికారికంగా వెలువరించే ప్రకటనలను మాత్రమే నమ్మాలని సూచించింది. రైల్వే బోర్డు ఆమోదం, ఒప్పంద ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఉచిత రైలు ప్రయాణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ మహానగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికతో ముందుకు వచ్చింది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు సహా అందరికీ ఉచిత ప్రయాణం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గి ప్రజలకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని వివరిస్తూ దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాయిగా జవాబు కూడా వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే జవాబుతో ఎంఎంటీఎస్లో ఉచిత ప్రయాణ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సిఎస్ రామకృష్ణరావు తదితరులు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో సమావేశమై చర్చించారు. జూన్ 2 నుంచి ఏడాది పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫలితాన్ని బట్టి కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఏడాదికి దక్షిణ మధ్య రైల్వేకు 10 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్లు అంచనా. ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక పెరిగే ప్రయాణికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రస్తుత ఆదాయాన్ని తాము ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కోవిడ్ ముందు వరకు ఎంఎంటీఎస్ రైళ్లకు మంచి స్పందన వచ్చింది. నిత్యం 121 రైళ్లలో 1.20 లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం 80 నుండి 88 రైళ్లు తిరుగుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య 38,000 నుంచి 42,000గా ఉన్నట్లు సమాచారం. ఎంఎంటీఎస్ రైళ్ల ఫ్రీక్వెన్సీ సరిగ్గా లేకపోవడం, సమయపాలన లేకపోవడంతో ఆదరణ తగ్గుతోంది. ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పురపాలక అభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 26న ఎంఎంటీఎస్ సర్వీసులపై సమీక్షించారని అందులో తెలిపారు. రద్దీ వేళల్లో ఎంఎంటీఎస్ ట్రిప్పుల సంఖ్య పెంచాలని, సమయపాలనను మెరుగుపరచాలని, అలాగే ప్రయాణికుల కోసం ఇంటి నుంచి స్టేషన్కు, స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ షటిల్ బస్సులు నడుపుతామని, వాటిని పెట్టేందుకు రైల్వే స్టేషన్ ప్రాంగణాల్లో స్థలాన్ని కేటాయించాలని సీఎం సూచనల్ని లేఖలో ప్రస్తావించారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే స్పందిస్తూ ఎంఎంటీఎస్లో ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ముసాయిదా ఎంఓయూను పంపాలని తెలంగాణ గవర్నమెంట్ను కోరింది. జయేష్ లేఖకు ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఐటీవై పాండే ప్రత్యుత్తరం ఇచ్చారు. ముసాయిదా ఎంఓయూను పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఎన్ని రైళ్లు నడపాలి, ఏ సమయాల్లో నడపాలన్నది దక్షిణ మధ్య రైల్వే నిర్ణయిస్తుందని పేర్కొంది. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం స్టేషన్లలో సౌకర్యాలు కల్పిస్తామని వివరించింది. ఎంఎంటీఎస్ 2వ దశకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖకు 491.45 కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఆ మొత్తాన్ని చెల్లించాలని కోరింది. ఇప్పటికే బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పిస్తుండగా ఇకపై ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలిస్తోంది. బస్సులలో కేవలం మహిళలకే ఉచిత ప్రయాణం అమల్లో ఉండగా ఎంఎంటీఎస్లో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. మొదట ఈ పథకాన్ని 1 సంవత్సరం పాటు ట్రయల్గా అమలు చేసి తర్వాత దాని ఫలితాలను సమీక్షించి కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పథకం అమలులో భాగంగా రైల్వేకు వచ్చే ఆదాయ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎంఎంటీఎస్ ద్వారా రైల్వేకు వచ్చే వార్షిక ఆదాయం సుమారు 10 కోట్లు ఉండగా అది ప్రభుత్వమే భరించేలా ప్రతిపాదన ఉంది. ఎంఎంటీఎస్లో రోజుకు సుమారు 40,000 మంది ప్రయాణం చేస్తుంటారు. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణంపై వస్తున్న వార్తలు ఆసక్తి కలిగిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఇది కేవలం ప్రతిపాదన దశలోనే ఉందనే విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. జూన్ 2 నుంచి అమలు ఖాయం అనే ప్రచారం అధికారికంగా నిర్ధారించబడలేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి ప్రతిపాదన పంపినప్పటికీ దక్షిణ మధ్య రైల్వే బోర్డు ఆమోదం వంటి కీలక ప్రక్రియలు ఇంకా పూర్తి కాలేదు. ఈ పథకం అమలైతే ట్రాఫిక్ రద్దీ తగ్గడం, కాలుష్య నియంత్రణ, ప్రజలకు ఆర్థిక ఉపశమనం వంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అయితే అప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకుండా ప్రభుత్వ అధికారిక ప్రకటనలకే ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది.